శ్రీమాత్రే నమః. మేషము వారికి గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారుతున్నాయి. అంటే 5 గ్రహాల్లో చంద్రుడిని పక్క పెట్టేస్తే మిగతా 4 గ్రహాలు బుధుడు, కుజుడు, శుక్రుడు, రవి. మరి ఈ గ్రహ మార్పు మూలంగా మీకు ఎలా ఉండబోతుంది ఈ మాసంలో, ఏ ఏ తేదీల్లో మారుతున్నాయో ఆ ఒక్కొక్క గ్రహం మార్పు వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, డేట్ల వైజ్గా మనం కనుక చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ పర్టికులర్గా మేషము వారికి రాస్యాధిపతి కుజుడు 3లో ఉన్నాడు, 19వ తేదీకి 4లోకి మారుతున్నాడు. రవి 17వ తేదీకి సింహంలో ఉండే రవి కన్యలోకి మారుతున్నాడు. సింహంలో ఉండేటువంటి బుధుడు 7వ తేదీకి కన్యలోకి మారుతూ 25వ తేదీ 26వ తేదీకి అలాగా తులలోకి మారుతున్నాడు. ఇంతకాలము నీచ స్థానంలో ఉండే శుక్రుడు కూడా మీకు పర్టికులర్గా 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇక మీనంలో శని, వక్రించిన శని, కుంభంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు శుక్రుడు మారుతున్నాడో, మొట్టమొదటిగా శుక్రుడిని తీసుకుంటే 2, 7 అధిపతి 3వ తేదీ నుంచి మారుతున్నందుకు ధన సంబంధించినటువంటి విషయాల్లోని మరియు వివాహ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కుజుడు 19వ తేదీ నుంచి మారుతున్నందుకు కొంచెం భూమి, గృహం కొనుగోలు చేయడానికి అనుకూలత ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం అక్కడ ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది. విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి స్ట్రెస్ అంటే ప్లస్ మైనస్ 2 ఉంటాయి. అదేవిధంగా ఈ బుధుడు 7వ తేదీ నుంచి కన్యారాశిలోకి వెళ్తున్నందుకు, కుజుడు యొక్క దృష్టి ఉన్నందుకు సర్వసాధారణంగా మేషం వారికి ఏంటంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది అప్పు మూలకంగా ఉంటుంది. కాబట్టి ఈ బుధుడు మారుతూ కన్యారాశిలో ఎగ్జాల్టెడ్ అవుతూ కుజుడు యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో ఇది పర్టికులర్గా ఇచ్చే రిజల్ట్ ఏమిటి మీకు అంటే అప్పు మూలంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొంచెం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఇక రవి ఎప్పుడైతే 17వ తేదీ నుంచి మారుతున్నాడో బుధాదిత్య యోగం కలుగుతుంది. 17వ తేదీ నుంచి ఆల్మోస్ట్ 26వ తేదీ వరకు 6వ స్థానంలో. అది ఒక రకంగా మీకు డైలీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్స్ బాగా కలిసి వస్తుంది. ఇక మిగతా చంద్రుడు కూడా మారుతున్నాడని చెప్పుకున్నాం కాబట్టి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చూసుకుంటే 1వ తేదీ చూసుకుంటే కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మీకు 3, 4 తేదీలు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. 5, 6 తేదీలు కనుక చూసుకుంటే కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొంచెం ధైర్య సాహసాలతో కొన్ని పనులు చేస్తారు. 7, 8, 9 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి చాలా బాగుంది. 10, 11 తేదీలు మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. 14, 15 తేదీలు మీరు వివాహం కోసం చేసే ప్రయత్నాలకు చాలా బాగుంది. 16, 17 తేదీలు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తాతగారు ఆస్తి విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక 24, 25 తేదీలు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి చేసే కొన్ని ప్రయత్నాల్లో మోసపోతుంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఇక 26, 27, 28 తేదీలు కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ 29, 30 ఈ తేదీల్లో కాస్త ప్రయాణాలు అధికంగా ఉంటాయి, కొంచెం మానసికంగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇక మీరు ఎక్కువగా గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను నేను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి, గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహాదశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహాదశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది. మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే
అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు. లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఒక షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కు వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ అన్ని బట్టి ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కాదు, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరుతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళే తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుంటుంది. బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.